అసలే కరువు జిల్లా, ఆపై నీటి ఎద్దడి, సాగులేదు, తాగునీరు దొరకదు. అక్కడికి వెళ్లాలంటేనే జనానికి భయం, వద్దులే అన్న ఫీలింగ్. అలాంటి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం సాగునీటితో సస్యశ్యామలం చేయబోతోంది. తాగునీటికి ఎద్దడి లేకుండా చూసుకోబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అపర భగీరథ ప్రయత్నంగా వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31న జాతికి అంకితం చేయబోతున్నారు. 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రాజెక్టులో నీళ్లు రాబోతున్నాయి. మార్కాపురం ప్రజల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. కరువు సీమను జలధార తడిపేసి ఉక్కిరిబిక్కిరి చేయబోతోంది. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయత్నం ఇప్పుడు జనం కళ్లలో ఆనందాన్ని నింపబోతోంది. సాగునీరు, తాగునీరు, భూగర్భ జలం రెండింటి కరువు తీరేలా వాడుకునే సమయం వచ్చింది. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ నెల 31న వెలుగొండ సొరంగాల నుంచి కృష్ణా జలాల విడుదల చేసేందుకు శరవేగంగా తుది దశ పనులు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నీళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే వెలుగొండ ఫలాలు అందబోతున్నాయి. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 31న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టుని ప్రారంభించబోతున్నారు. పైనున్న శ్రీశైలం జలాశయం నుంచి వెలుగొండ సొరంగం మార్గం ద్వారా కృష్ణా జలాలు మార్కాపురాన్ని చేరుకోబోతున్నాయి. మార్కాపురం జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల కళ నెరవేర్చబోతున్న వెలుగొండ ప్రాజెక్టుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు తుది దశకి చేరుకున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు 2 సొరంగ మార్గాల ద్వారా నీళ్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా వెనుకబడిన మార్కాపురం జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలు త్వరలోనే కృష్ణా జలాలతో తడవనున్నాయి. ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు నల్లమల సాగర్కు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం 1996 మార్చి 5న వెలుగొండ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ఇప్పుడు మళ్లీ నీళ్లు విడుదల కావడం అత్యంత విశేషమైన అంశం. ఇప్పుడు ఈ టనల్లో వచ్చేసేసి మనకు టనల్ బోరింగ్ మిషన్ బేరింగు, తర్వాత వచ్చేసి లైనింగ్ లో ఒక 37 మీటర్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. వీటిని కూడా మేము ఏంటంటే రేపు 26, 27 తేదీ కంప్లీట్ చేసి 28వ తారీఖు ట్రయల్ రన్ కు సంసిద్ధంగా ఉన్నాము. తర్వాత వచ్చేసి మొదటి దఫాలో ఒక 10 టీఎంసీలు నల్లమల సాగర్ లో నింపాలనుకుంటున్నాము. ఈ 10 టీఎంసీలు నింపడానికి కూడా సుమారుగా ఒక 20 నుంచి 25 రోజులు తీసుకుంటాము. ఇంతకాలం ఒకవైపు కరువు, మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలతో మార్కాపురం జిల్లా వాసుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. సరైన నీటి వనరులు లేక మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు మహారాష్ట్రలోని మరో లాతూర్ని తలపిస్తుండేవి. భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో పడిపోయి ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ బోరులో నీళ్లు కనిపించాలంటే 1000 అడుగుల లోతుకు వెళ్లాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో 1000 అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు అందక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 100 అడుగుల నుండి బయటకు వచ్చే నీళ్లు ఫ్లోరైడ్తో నిండి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. పిల్లా పాపలతో కళకళలాడాల్సిన గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి మరణ మృదంగం మోగిస్తున్నాయి. గొంతు తడుపుకునేందుకు తాగుతున్న నీరు ప్రాణాల్ని హరిస్తోంది. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ బారిన పడి ప్రాణాలు పోతున్నా తాగేందుకు గుక్కెడు మంచినీరు దొరక్క జనం విలవిల్లాడుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మాకు ఈ పశ్చిమ ప్రాంతానికి నీటి సమస్య ఎక్కువ ఉన్నది. 1996లో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు స్థాపించి శంకుస్థాపన చేశారు. గత 30 ఏళ్ల నాటి నుంచి మాకు నీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య ఉన్నది. దాని ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు పూర్తిగా వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయడానికి 31వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. గత 30 ఏళ్ల నాటి నుంచి కూడా మేము వలస కూలీలు వెళ్లే వాళ్ళము. మాకు పత్తి, మిరప పంట వేయాలన్నా గానీ వాటరు 1000 అడుగుల నుంచి బోరులో మేము వేసుకున్న గ్రౌండ్ వాటర్ అందేది కాదు. ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి వాటర్ వస్తే మాకు 100 అడుగులలో వాటర్ వస్తుంది.
వచ్చినందుకు మా రైతులు ఇక్కడ నుంచి మేము పంటలు పుష్కలంగా పండేయగలుగుతాము, వలస కూలీలు ఆగుతాము. మార్కాపురం ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా తాగు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి జనం తిండి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు అందించేందుకు 1996లో సీఎంగా ఉన్న చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. అప్పటి ఉమ్మడి ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప జిల్లాలలో వందలాది గ్రామాల్లో లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపేందుకు వెలిగొండ ప్రాజెక్టు పనులు చేపట్టారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 30 మండలాలలో 4,70,000 ఎకరాలకు సాగునీటితో పాటు 15 లక్షల మంది ఫ్లోరైడ్ పీడితులకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 18 కిలోమీటర్లు 2 సమాంతర సొరంగ మార్గాల ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 43.5 టీఎంసీల వరద నీటిని మళ్లించాలనేది ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టు వల్ల మాకు ఎంతో ఉపయోగం ఉంది. ఇదివరకు గతంలో ఒక 600 నుంచి 700 వరకు నీళ్లు ఉండేవి కాదు జలాలు. ఇప్పుడు మాకు 100 నుంచి 50 అడుగులలో మాకు నీళ్లు వస్తున్నాయి. అందుకు కాబట్టి మేము ఇప్పుడు ఎంతో చాలా ఇబ్బంది లేకుండా మేము పంటలు రోజు సంవత్సరానికి వచ్చేసి 2 పంటలు పండించుకోగలుగుతాం. మేము ఇప్పుడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండి చేసుకోవచ్చు ఏదో ఒకటి. అందువరకు మాకు చాలా చంద్రబాబు నాయుడు చాలా మంచి పని చేశాడు. గత దాదాపు జగన్ టైంలో కూడా మాకు ఏం పూర్తి చేయలేకపోయినాడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దాదాపు వచ్చేసి 500 కోట్లకు చిల్లరగా ఇచ్చి ఎంతో మాకు ఉపయోగపడేటట్టు చేశాడు. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు ప్రత్యేక చొరవ చూపారు.